అశ్విన్ బాబు హీరోగా నటించిన 'శివం బాజే' సినిమా రివ్యూ విషయానికొస్తే ఇదొక థ్రిల్లర్ సినిమా. డైరెక్టర్ ఇందులో చాలా విషయాలు చెప్పడానికి ట్రై చేశాడు. అవన్నీ ఒక 2 గంటల్లో తీసుకురావడానికి వచ్చేసరికి కొంచెం ఆడియన్స్ గజిబిజిగా ఫీల్ అవుతారేమో. అయితే ఓవరాల్‌గా అయితే ఇదొక మంచి థ్రిల్లరే, మంచి అటెంప్టే. మనకింతవరకి రాని కాన్సెప్ట్ అయిన జీనో ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే జంతువుల అవయవాలు మనిషికి పడితే ఎలా ఉంటదనే కాన్సెప్ట్ మీద ఇది తీశారు. సో, దాని తర్వాత మెడికల్ మాఫియా మీద కూడా పాయింట్ టచ్ అయింది. ఈ రెండిటిని కలిపి ఒక మంచి థ్రిల్లర్ చేసుండొచ్చు. వీటితో పాటు బోర్డర్‌లో పాకిస్తాన్, చైనాతో జరిగే యుద్ధంలాగా వాటితో పాటు ఒక దేవుడి అంశం కూడా కలిపేసరికి ఇన్ని పాయింట్లు ఒకటే సినిమాలో కలిపేసరికి కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఆడియన్స్ ఫీల్ కావచ్చు. కన్‌ఫ్యూజింగ్‌గా లేకపోయినప్పటికీ కొంచెం ఎగ్జాస్టింగ్‌గా ఉంటది. ఒకదాని తర్వాత ఒకటి మనకి చికాకొస్తా ఉంటది. ఏం జరుగుతుందనేది. అంతా రివీల్ అయ్యేసరికి 1:45 నిమిషాలు అయిపోద్ది. అప్పటికి ఆడియన్స్‌కి కొంచెం బోర్‌గా ఫీల్ అయ్యే టైం వచ్చేస్తది. సో, రివీలింగ్ వన్ బై వన్ చేస్తే బాగుండేది. కానీ అంతా ఒకటేసారి లాస్ట్‌లో చూపిద్దామని ట్రై చేశారు. అండ్ దేవుడికి, సినిమాకి కలపడానికి ట్రై చేశారు. దేవుడి ఈ మధ్య వచ్చిన కొన్ని థ్రిల్లర్‌లో దేవుడి అంశాలు లాగినట్టు ఇందులో కూడా తీసుకుందామని ట్రై చేసినట్టున్నారు. అంతగా వర్కౌట్ కాలేదు. బట్ ఓవరాల్‌గా అయితే అబోవ్ యావరేజ్‌గా ఉంది ఈ సినిమా. తప్పకుండా అయితే చూడొచ్చు. డిఫరెంట్ అటెంప్టే. అశ్విన్ బాబు హిడింబా ఓకే. హిడింబా ఏదైతే మంచి డిఫరెంట్ అటెంప్టో ఇది కూడా మంచి డిఫరెంట్ అటెంప్టే. తనకి 'రాజుగారి గది' అంటే పెద్ద హిట్ రావాల్సింది కానీ రాలేదు. బట్ ఈ సినిమా కూడా అబోవ్ యావరేజ్‌గా నడిచింది. మంచి కాన్సెప్ట్‌నే తీసుకున్నారు. సో, అశ్విన్ బాబు డిఫరెంట్ కాన్సెప్ట్‌లే తీసుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు చాలా బాగుంది 'శివం బాజే' సినిమా. కానీ సెకండ్ హాఫ్ కొంచెం రిపిటేటివ్‌గా అనిపిస్తది. అదే సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఎంగేజింగ్‌గా, పకడ్బందీగా ఉండుంటే చాలా బాగుండేది. అండ్ లవ్ ట్రాక్ అండ్ ఆది కామెడీ అంతేమి ఎఫెక్టివ్‌గా లేదు. ఆది సింగిల్ లైన్ పంచులు మనం 'జబర్దస్త్‌లో' చూసినలాగే ఉన్నాయి. అండ్ లవ్ ట్రాక్ కూడా మామూలుగానే ఉంది. పాటలు కూడా క్యాచీగా లేవు. ఏదైనా ఒక పాటన్నా క్యాచీగా ఉంటే బాగుండేది. సో, ఓవరాల్‌గా కొన్ని మైనస్‌లు ఉండడం వల్ల 'శివం బాజే' అబోవ్ యావరేజ్ ఆర్ యావరేజ్‌గా నిలిచింది. అదే సెకండ్ హాఫ్ కూడా కొంచెం పకడ్బందీగా ఉండి, పాటలు కొంచెం బాగుండి, లవ్ స్టోరీ కూడా కొంచెం బాగుండుంటే అశ్విన్ బాబుకి హిట్ అయ్యేది. బట్ ఎఫెక్ట్ కోసమన్నా, కథ డిఫరెంట్‌గా ఉండే కథ కోసమన్నా మీరు ఒకసారి 'శివం బాజే'ని తప్పకుండా చూడొచ్చు.